ఈ రోజు అడుగడుగున ఆంక్షలు పెట్టి బ్యారికేడ్లు పెట్టి వందల మంది పోలీస్ ఆఫీసర్లను పెట్టి ఎవరిని కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి రాకుండా చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టం. ఖచ్చితంగా నంద్యాల మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లి అసలు ఒక ఇటుక కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ మెడికల్ కాలేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏమన్నా చూమ్ మంత్రం అంటే వచ్చింది? అది రాత్రికి రాత్రి లేదు కదా. ఆలోచన మాది, ఆచరణ మాది, నిధుల సేకరణ మాది, భూసేకరణ మాది. మొత్తం ఒక మంచి కార్యక్రమం చేయాలని 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. మనకున్నే టైం ఎంత? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో 2 సంవత్సరాలు కోవిడ్కు పోయింది. మన గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక్కసారి కాదన్న 19 సంవత్సరాలు ఇచ్చినారు. ఇప్పుడు ఈ టర్మ్ కూడా కంప్లీట్ అయితే 19 సంవత్సరాలు. మళ్ళీ ఎందుకు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తేలే? మేము మా టర్మ్ లో 5 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి తెచ్చినాం. సీట్ అలాట్మెంట్స్ జరిగిపోయినాయి, క్లాసెస్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఈ రోజు మమ్మల్ని రానియంది కూడా. మా 5 years టెన్యూర్ లోనే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి వర్కింగ్ లోకి మేము తెచ్చినాం కదా. మళ్ళీ ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉండే ఒక వ్యక్తి ఎందుకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తేలేదు? దానికి సమాధానం చెప్పకుండా మిగిలిపోయినాయి, మధ్యలో ఉన్నాయి, ఇంకా పూర్తి కాలే. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు వీటిని.